ఆమదలవలస పట్టణం మండల యూనిట్ క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ఆమదలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు। ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నుండి ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు వచ్చారు। ఈ సందర్భంగా మాట్లాడిన కూన రవికుమార్ పార్టీ బలోపేతం కోసం ప్రతి స్థాయిలో సమిష్టిగా పనిచేయాలి అని పిలుపునిచ్చారు। ప్రతి కార్యకర్త ప్రజలకు చేరువగా ఉండి ప్రభుత్వ పథకాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలి అని సూచించారు। ప్రజల సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు। ప్రమాణ స్వీకారం అనంతరం నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యూనిట్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యం విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలని ప్రమాణం చేస్తున్నాను। జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు। చేసినటువంటి మహానాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు। ఈరోజు మీరందరూ ఆలోచించాలి, మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 1వ తారీఖు నాడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో ఒక నియోజకవర్గానికి వెళ్తున్నారు। మరి మనం కూడా మీ గ్రామాలలో ఎక్కడున్న గ్రామ కమిటీ అధ్యక్షులు, ఎక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు, అలానే వివిధ హోదాల్లో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొవాలి। కానీ మాకున్న సమాచారం కొన్ని గ్రామాల్లో విరివిగా పాల్గొంటున్నారు, కొన్ని గ్రామాల్లో పాల్గొనట్లేదు। అంటే మీకు చాలా చిన్నదిగా కనిపిస్తా ఉంది ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మనం చాలా పెద్దవాళ్ళు అయిపోయాం। అధికారం ఎవ్వరికీ ఎప్పుడు శాశ్వతం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి। అధికారం అనేది ఎవ్వరికీ ఎప్పుడు శాశ్వతం కాదు। శాశ్వతంగా మనం అధికారంలో ఉండాలంటే శాశ్వతంగా మనం ప్రజల దగ్గర ఉండాలి। ఎప్పుడైతే మనం ప్రజలకు దూరంగా ఉంటామో, ఎప్పుడైతే ప్రజల్ని మనం పలకరించే పరిస్థితుల్లో కూడా ఉండమో, అప్పుడు మనం ప్రజలు కూడా మనల్ని దూరంగానే పెడతారు।